ఆమేన్, హల్లెలూయా. గుడ్డోడు స్వస్థత పొందుకుంటే ఊరంతా అని వెలవేసిందట. చూడండి, వీళ్ళు గుడ్డోళ్ళు అయినారు. ఎందుకంటే వాడికి 3 సార్లు ఇంట్రాగేషన్ చేశారు. అంటే కర్రతో కాదు, మాటలతో. ఒరే గుడ్డోడా చెప్పో అన్నాడు. వాడు అప్పుడే చూపు పొందుకున్నాడు. వాడు ఎట్లొచ్చినారా నీకు చూపు? ఎవరా నజరేడైన యేసంట, ఆయన మట్టి పూసాడు, పోవన్నా కడుక్కో చూపు. హైలీ ఇంపాసిబుల్ మ్యాన్. ఐ మీన్ వాళ్ళ తల్లిదండ్రులను పిలువనరా అంటే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చేశారు, మనం చెప్పినామనుకో అందరినీ ఖాళీ చేపిస్తారు ఊరంతా అని చెప్పి వీళ్ళు చాలా హుషారుగా ఏమన్నారు తెలుసా? అయ్యా, వాడికి 40 ఏండ్లు ఉన్నాయి కదా, వాడు పెద్దోడు కదా, వయసు ఉన్నాడు కదా, వాడిని అడగండి, వాడే చెప్తాడు, మళ్ళీ మాకెందుకు అన్నాడు. వాడైతే మా కొడుకే, సగం సత్యం సగం అబద్ధం. చూడండి ఎట్లుంటుందో. వాడు మా కొడుకే, కాకపోతే అంటే ధైర్యం లేదు వాళ్ళకు. దేవునికి స్తోత్రం. చివరిగా మళ్ళీ పిలిస్తే ఒక్కొక్క లాస్ట్కి వాడికి ఫుల్ బీపీ రేజ్ అయింది. ఆమేన్. ఆయన పాపి. ఎందుకంటే విశ్రాంతి దినాన్న పని చేశాడు. విశ్రాంతి దినాన్న పని చేసేటోళ్ళంతా పాపులే. ఈ పాపి వలన ఇట్లా కార్యం జరిగిందని వాళ్ళ శాస్త్రులు పరిచయాలు అందరు చెప్పుకుంటా ఉంటే ఈడు ఒకటే ఒక మాట అన్నాడు. ఎంతసేపు వింటాడు? ఇక ముందే మేలులు పొందుకున్నాడు. ఆమేన్. ముందే యేసును అనుభవించున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకే ఒక మాట అన్నాడు, ఒరే బాబు, ఆయన పాపియో కాడో నాకైతే తెలియదు, ఒకప్పుడు నేను గుడ్డివాడని ఇప్పుడు బాగుగా చూస్తున్నాను. హల్లెలూయా. ఎంత మంచోళ్ళు మీరు బాగా చప్పట్లు కొట్టారు, కానీ ఆ రోజు ఆ గుడ్డోనికి ఒవ్వడు కొట్టలేదు చప్పట్లు. కుడివైపు ఒకడు, ఎడం వైపు ఒకడు. ఆమేన్. యేసును ఒక గాడిద మోస్తే వీని 2 గాడిదలు మోసినాయి. తీసుకొని పోయి ఊరు అవతల పడేసినారు అంతే. హల్లెలూయా. నిజంగా ఆ గుడ్డోడు అనుకోండొచ్చు, దేవా నువ్వు ఒక్క గాడిద మీద ఎక్కితే నన్ను 2 గాడిదల మీదకి ఎక్కించినావు కదా. ఆమేన్, హల్లెలూయా. అంతే, ప్రజలు మిమ్మల్ని నిందిస్తారు, హింసిస్తారు, చెడ్డ మాటలెల్లా పలుకుతారు, అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పేశాడు. అప్పుడు మీరు ముఖాలు మార్చుకోండి, బాధపడండి, కోర్టుకు పోండి, లాయర్ల దగ్గర పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అని ఏమి రాయవలేదు. కానీ ఏమనుందంటే సంతోషించండి, ఆనందించండి, పరలోకంలో మీ ధనం అధికమవుతుంది అన్నాడు. అంతే. హల్లెలూయా. ఎంత అద్భుతమైన దేవుడండి నా. సో యోసేపు కలలన్నీ నెరవేరుతూ వచ్చాయి. చివరిగా రాజు దగ్గరికి పోవడానికి అంత ఈజీ కాదు, కానీ రాజే ఒక ఖైదీ గురించి ఎదురు చూస్తున్నాడట. ఏమైనా ఆయన నోట్లో నుండి వచ్చే పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాడు, ఆయన నోట్లో నుండి వచ్చే మాట కోసం. ఏమేన్ నమ్మేశాడు అంతే రాజు. నా ఇంటిని పోగొట్టుకున్నానయ్యా, ప్రేమించే తండ్రిని పోగొట్టుకున్నానయ్యా, నా అన్నలను పోగొట్టుకున్నానయ్యా, నా దేశాన్ని, నా ప్రాంతాన్ని, ప్రజల్ని పోగొట్టుకున్నానయ్యా, కానీ ఇటువంటి అత్యున్నత సింహాసనం పైన కూర్చోబెడతామన్న సంగతి నాకు తెలియదయ్యా. అందుకే తట్టుకోలేకపోయాడు యోసేపు. ఎంత గట్టిగా ఏడ్చాడంటే ఫారో ఇంటికి వినిపించిందట ఆయన ఏడుపు. హల్లెలూయా. అంటే దేవుడు అతనికి ఇచ్చిన ఆదరణను బట్టి అతడు ఆనందముతో. విషయం ఏంటో తెలుసా? అన్నలు ఈయనను గుర్తుపట్టలేదు, కానీ ఈయన వాళ్ళని గుర్తుపట్టాడు. ఎందుకు? దెబ్బ ఇక్కడ కొట్టిపోయినారు కాబట్టి. ఇక్కడ దెబ్బ తగిలినప్పుడు వాడు ఎప్పుడు మర్చిపోడు. హల్లెలూయా. ఈ దెబ్బలు ఉండవు కాబట్టి, కొవ్వు పట్టి ఉంటుంది కాబట్టి, కళ్ళు ఇక్కడికి ఉంటాయి కాబట్టి, కొంచెం సిరి పైకి వచ్చిందంటే కోన్ హెరేవో అంటారు. అదే దెబ్బలతో వచ్చినాడు అనుకో, వాడు ఎప్పుడు కోన్ హెరేవో అన్నాడు వాడు. ఎందుకంటే అంత కరిగిపోయి ఉంటుంది కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దీనుడా అజేయుడా అని ఆయన స్తుతించుకుంటా ఉంటాడు. ఆమేన్. అందుకే శ్రమల పాలైనప్పుడే మనం దీనులమవుతాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థించిన నాకే ఎందుకు వచ్చినాయి అంటే, నీకు రాకుంటే ఎవరికి వస్తాయి రా బాబు? సింహాసనం కావాలా వద్దా? ఆమేన్, హల్లెలూయా. యోసేపు అయితే మామూలు ప్రైమ్ మినిస్టర్ సింహాసనం ఎక్కాడు, కానీ క్రీస్తులో ఉన్న మనకు మాత్రం అత్యున్నత సింహాసనం పైన ఆసీనులయ్యే అవకాశం ప్రభు మనకు కలగజేశాడు. ఆమేన్. yes, we are going to sit on the throne of God. దేవుడు మనకు సిద్ధపరిచిన సింహాసనాల పైన ఉండబోతున్నాం మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సింహాసనం పైన ఎక్కాలంటే సింహాలాగా బ్రతకాలా. సింహంకున్న గొప్ప లక్షణం ఏంటో తెలుసా?
ఏమేన్ అది ఎందుకు రాజు అయిందో తెలుసా? జంగల్కి రాజు ఎందుకో తెలుసా? అడవికి రాజు ఎందుకో తెలుసా? మామూలుగా దీంతో చూస్తే సింహానికంటే పెద్ద పెద్ద జంతువులు ఉన్నాయి. ఎగ్జాంపుల్, ఏనుగు చాలు, చిన్నదా పెద్దదా? అది దానికి ఇంత ఉంటుంది తొండం, అట్ట బట్టి సింహాన్ని తిప్పి వేసిందంటే అయిపోయాయి కదా. ఆ జిరాఫీ అంత హైట్లో ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి హైట్వి మళ్ళీ వెయిట్వి చాలా ఉన్నాయి. కానీ దీనికి ఎందుకు వచ్చింది ఆ పేరు? దీన్ని ఎందుకు సింహం అనే రాజు అని ఎందుకు అంటారు? సింహము అనగానే ఎందుకు అది కింగ్ అయింది అని అంటే ఒకటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది హైట్ ఉంటుంది, ఏనుగు లావు ఉంటుంది, బరువు ఉంటుంది, సామర్థ్యం అన్నీ ఉంటాయి. కానీ దాని యొక్క చూపు సరిగా ఉండదు. అంత చూపులోనే ఉంది. అందుకే పౌలు అంటాడు, వేలి చూపుతో కాదు. ఇది సింహంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, చెప్పాలా వద్దా? ఏది ముందుకొచ్చినా, ఆమేన్, ఏది ముందుకొచ్చినా, ఏ ఆకారం ముందుకొచ్చినా, ఏ బలం ముందుకొచ్చినా, ఏ శక్తి ముందుకొచ్చినా, ఏ అధికారం ముందుకొచ్చినా అది ఏమనుకుంటుందంటే దీన్ని నేను ఆహారంగా ఎట్లా మార్చుకోవాలని ఆలోచిస్తుంది. అది దాన్ని ఎట్లా తినాలి అని ఆలోచిస్తుంది. అది దాన్ని ఎట్లా దానిలో ఉన్నది ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తుంది. అందుకే అది సింహం. వెనక్కి అడిగేది అదే. దాని చూపు, దాని మోటివేషన్, దాని యొక్క పర్పస్, దాని యొక్క విధానం, ఇట్స్ డిఫరెంట్. మనం కూడా అట్లనే ఉండాలా. శ్రమలు కనిపించినాయనుకో, మన ముందు శ్రమలు ఎదురు చూస్తున్నాయనుకో, కష్టాలు, శోధనలు, నిందలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అవి కనబడితే వాటిని మనం క్రీస్తు ద్వారా ఏ రీతిగా జయించాలి అని ఆలోచన చేయాలి, ఏ రీతిగా వాడిని అధిగమించాలి అని ఆలోచన చేయాలి, ఏ రీతిగా నా విశ్వాసాన్ని పెంచుకోవాలని ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ లోకాన్ని జయించేది విశ్వాసమే. హల్లెలూయా. అందుకే అది సింహం. ఆమేన్, హల్లెలూయా. మనం ఏం చేస్తాం? అమ్మో ఏనుగా, అమ్మో జిరాఫియా, అమ్మో ముసలే అని అమ్మో అమ్మ అంటుంటాం. కానీ వాక్యం ఏమంటది? మనం సృష్టించబడినప్పుడే ఫస్ట్ ఆశీర్వాదమే అది. ఏంటి? భూమిని ఏలండి, దానిని లోపరుచుకోండి. ఏలేవారిగా, లోపరిచేవారిగా దేవుడు నాకు అధికారం ఇచ్చాడని చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు ద్వారా నేను అది పొందుకున్నానని చెప్పండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో ఇప్పుడు యాకోబు ఓదార్చబడ్డా లేదా? యోసేపు ఓదార్చబడ్డా లేదా? దుఃఖము కొద్ది దినాలే ఉంటుంది, కానీ ఓదార్పు అనేది గొప్పది. హల్లెలూయా. అందుకంటాడు దుఃఖపడువారు ధన్యులు, వారు తప్పకుండా ఏమవుతారు? వారిని ఓదారుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇంకొక తండ్రి దగ్గర పోదాం. హల్లెలూయా. రెండవ సమూయేలు 19వ అధ్యాయం 1వ మాట. 2 Samuel 19:1. రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడను సంగతి ఆ దినమున జనులందరూ విని. 5వ వచనం. నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయెను. రాజు ముఖము కప్పుకొని అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నా కుమారుడా, నా కుమారుడా అని కేకలు వేయుచు ఏడ్చుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడని సంగతి యోవాబు విని నగర యందున్న రాజునొద్దకు వచ్చి, నీ ప్రాణమును, నీ కుమారుల ప్రాణమును, నీ కుమార్తెల ప్రాణములను, నీ భార్యల ప్రాణములను, నీ ఉపపత్నుల ప్రాణములను ఈ దినమున. స్తోత్రం, హల్లెలూయా. ఈయనెవరు? ప్రైజ్ ది లార్డ్. దావీదు దేవునికి ఇష్టానుసారుడు. అతని కుమారుడు ఎవరు? అబ్షాలోము. అబ్షాలోము చంపబడ్డాడు. ఎందుకు? తండ్రి మీద కుట్ర చేసి తండ్రిని చంపాలని చూసి, తండ్రిని కదా లేకుండా చేయాలని ఆలోచన చేసి కదా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖాముఖిగా వచ్చి, అయ్యా నీ తర్వాత నేను సింహాసనం మీద కూర్చుంటానయ్యా, నేను ఏలాలనే నాకు ఇష్టం ఉందయ్యా అని చెప్పింటే అంత బాగుండేది. కానీ వాడు ఏం చేశాడు తెలుసా? ఇతరుల మాటలు విని కదా, దేవునికి స్తోత్రం, ఇతరుల సలహాలు తీసుకొని వాడు తండ్రి మీదనే ఏమయ్యాడు?
తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. అయితే ఆ విషయం దావీదుకు తెలిసిన దావీదు ఏం చేశాడు తెలుసా? అబ్షాలోమును లేపడం అంత పెద్ద విషయం కాదైనకు. గొలియాదునే లేపినోడు అబ్షాలోమే అంత కదా. వాడు రకరకాలుగా పన్నాంగాలు పన్నుతున్నా దావీదు వెనక ఉన్నవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంట తెలుసా? సింహపు గుండె కలిగిన వాళ్ళన్న సాక్ష్యం ఉంది వాళ్ళ గురించి. దేవునికి స్తోత్రం. ఒకడైతే జింకలాగా పరిగెడతాడట, ఒకడైతే 1000 మందిని లేపేశాడట. ఇటువంటి బలాఢ్యులు ఎంతో ఉన్నారు. వాళ్ళు అంటున్నారు, అయ్యా ఈడేందో ఎక్కువ చేస్తున్నట్టు లేపేద్దామా అని వీళ్ళకి చిమ్మ అంటున్నాయి చేతులు. కానీ దావీదు అంటాడు, చిమ్మ వద్దునైనా ఉండండి రా, వాడు చిన్నోడు, వాడు బాలుడు రావాడు, వాడు పిల్లోడు రావాడు. ఒక మాట చెప్పాలంటే వాడు నా ప్రాణం రావాడు అని కొంచెం జాగ్రత్త చూసుకోండిరా. అమాయకత్వం ఉంది వానిలో, చెప్పుడు మాటలు వింటూ ఉంటాడు వాడు కదా. దేవునికి స్తోత్రం. తండ్రి మాట కంటే చెప్పుడు మాటలు లక్ష్యం ఎక్కువ చేస్తాడు వాడు. వాక్యానికంటే పక్కన వాళ్ళు చెప్పే సోద ఎక్కువ వింటాడు వాడు. వాక్యంలో ఉన్న ప్రవచనాల కంటే చేతులు కాళ్ళు ముఖం చూసి చెప్పే జ్యోతిషాన్ని నమ్ముకున్నాడు రాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అన్న రీతిగా వాళ్ళని అందరినీ కంట్రోల్ చేస్తున్నాడు. ఎవరిని? రాజు మీద ఈగ కూడా వాళ్ళతో ఒప్పుకొని వాళ్ళను. ఆమేన్ కదా. ఈ విచిత్రం చూడండి, వాళ్ళందరూ ఆ సైన్యం అంతా కూడా బలాఢ్యులంతా దావీదు మీద ప్రాణం పెట్టుకుంటే దావీదు ఎవడి మీద ప్రాణం పెట్టుకున్నాడు? అబ్షాలోము ఎవరు? దావీదుకు శత్రువు, కుమారుడే కానీ ఎవరు? శత్రువు. చంపాలనుకుంటే శత్రువే కదా. అటువంటి పరిస్థితుల మధ్యలో అబ్షాలోముని చంపేశాడు. అంటే ఇక్కడ మనం విచిత్రమైన విషయం ఏంటంటే అబ్షాలోము ఎట్లా చచ్చిపోయినాడు తెలుసా? కంచెర గాడిద మీద ఎక్కి పరిగెడుతుంది గాడిద. విచిత్రమైన విషయం చెప్తాను, ఈ గాడిదకి గురి లేదు. ఆమెన్. హల్లెలూయా. ఎవరిని మోస్తున్నది అన్నది తెలియదు దీనికి. మోసేటప్పుడు ఏం ప్రమాదాలు జరుగుతాయి కూడా తెలియదు దీనికి. గుడ్డిగా పరిగెడుతుంది అని చెప్పండి అందరు కూడా. ఎట్లా పరిగెట్టిందంటే ఆ ఓనర్ గారికి జుట్టు ఎక్కువ అంట, వాడికి జుట్టు ఎక్కువ. అబ్షాలోమ్ స్పెషల్ ఏంటంటే అయితే చాలా చాలా సౌందర్యంగా ఉంటాడంట. హీఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ హ్యాండ్సమ్ పర్సన్. ఇక దావీదు కుమారుడు అంటే సంథింగ్ డిఫరెంట్గా ఉంటాడు వాడు. సో చాలా అందగాడు, మంచి అది, కానీ బుద్ధి బాగాలేదు, అదే సమస్య. ఐ మీన్ కుల్ లోపలంతా కుటంట్రాలు ఉన్నాయి. ఐ మీన్ చెప్పుడు మాటలు లేని లక్షణాలు ఉన్నాయి. హల్లెలూయా. లేని వార్తలు పుట్టించినప్పుడు ఇంత చాట చెవులు వేసుకుని ఇనే స్వభావం ఉంది. మీకు కూడా ఉంది అటువంటి ఏమన్నా? భద్రం ఏమన్నా మీరు మా గురించి ఇట్లా అన్నారంట కదా, అందుకే మేము రాలేదంటే అయిపోయినావు నువ్వు. అబ్షాలోము కా బచ్చా హై తు. ఆమేన్. వాని వంశంలో ఉన్నావు నువ్వు. ఎందుకు? వాళ్ళ మాటలు విన్నావు కాబట్టి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఎవరు చెప్పుడు మాటలు వినొద్దు. ఆమేన్. కొన్నిసార్లు సొంత నీ తండ్రి గురించే చెప్తారు, నీ తల్లి గురించే చెప్తారు, నీ భార్య గురించే చెప్తారు, నీ భర్త గురించి. ఎందుకంటే మీ మధ్యలో అటువంటి ప్రేమ ఉంటుంది కాబట్టి. సైతానుగాడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే వాడు దొంగ అని యేసుప్రభు ఎందుకు చెప్పాడంటే వాడు ఎత్తుకపోయేది ప్రేమను, వాడు ఎత్తుకపోయేది సమాధానాన్ని, వాడు ఎత్తుకపోయేది సంతోషాన్ని, ఆ ఎత్తుకపోయేది ఐక్యతని. వాడు చేసే పనులు అవేనమాట. సో వానికి చోటు ఇవ్వద్దని యేసుప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చోటు ఇవ్వద్దంటే ఏం చేయాలా? చెప్పుడు మాటలు. అది ఆజ్ఞ, దేవుడు చెప్పిన ఆజ్ఞ. సినాయి పర్వతాన్ని మోషకి చెప్పి పంపించాడు, చెప్పుపో మా అయ్యోళ్ళకు, లేని వార్తలు పుట్టించొద్దు, చెప్పుడు మాటలు లక్ష్య పెట్టొద్దు అని. హల్లెలూయా. అందుకే దుష్టుల ఆలోచన చెప్పునా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పగలు 3 గంటలకు పేతురు యోహాను శృంగారం అనే దేవాలయంలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారట. కానీ మనం ఇక్కడ పగలు 3 గంటలకు ఆమెన్ ఆ ద్వారబంధకముల దగ్గర, డోర్ల దగ్గర కూర్చొని ఈమెను అందరిని పిలుచుకొని కూర్చొని ఒక సభ పెట్టి ఆ సభలో ఏం మాట్లాడుతున్నాం? ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మనం ఒకే మందిరానికి వెళ్ళి ఒకే వాళ్ళ సందులో ఉన్నారనుకో, అప్పుడు మనం అందరం ఒకే మందిరం పోయే వాళ్ళం, ఒకే శరీరం ఒకే రక్తం కదా. అందరం కలుసుకొని ఈరోజు మా ఇంట్లో ప్రార్థన చేసుకుందాం, రేపు మీ ఇంట్లో ప్రార్థన చేద్దాం, ఈరోజు సాయంకాలం మా ఇంట్లో, రేపు మీ ఇంట్లో, ఇట్లా ఉంటే ఎంత బాగుంటుంది. అది ఉండదు. కొంతమంది అన్యులు వచ్చింటారు ఆ ఇంట్లోకి, కొంతమంది ఈ భక్తులు వచ్చింటారు. మిక్స్డ్ కాంగ్రిగేషన్, అంత కిచిడి కూర్చొని ఇంకా
పోని మాటలన్నీ మాట్లాడుతూ రాజకీయాలు స్టార్ట్ అవుతాయి, బట్టలు స్టార్ట్ అవుతాయి కదా, దేవునికి స్తోత్రం. అన్నీ స్టార్ట్ అయ్యి లాస్ట్కి ఎక్కడికి వస్తారంటే పాస్టర్ల దగ్గరికి వచ్చి పడతారు. కొంతమందికి పాస్టర్ల గురించి మాట్లాడడం భలే ఇష్టం. ఆమేన్, హల్లెలూయా. అభిషక్తుల గురించి మళ్ళీ ఈ మాట కూడా చెప్తారు, నాయనో మాట్లాడొద్దురా వాళ్ళ గురించి, అభిషక్తులు వాళ్ళు అంటారు చేసేవన్నీ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అంట అది కదా, దేవునికి స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమో ఈరోజు పాస్టర్ చమక్ కనబడతా ఉన్నాడు, పాస్టర్ మేము పెద్ద దండేసినట్టుంది. మీరు కొన్నప్పుడు మేము అని అన్నామా? చూసి సంతోషపడుతూ తప్ప. ఆమెను మందిరానికి వచ్చారు మంచిగా నీట్గా రండి అని చెప్తుంటాం ఇక్కడ. ఆమెను ఇక్కడ నిలబడిన వాళ్ళు నీట్గా ఉంటే ఏమంటారు? అలాగే బా ఇట్లా అయితే జాగ్రత్త. హల్లెలూయా, ఎప్పుడుగా బా అంటుంటావు. దేవునికి స్తోత్రం. అందుకే దుష్టుడు తరమకుండానే పోతా ఉంటారు కొంతమంది. మనం దిగులు పడాల్సిన అవసరం లేదు, దేవుడి ఆకర్షించేది అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ సోదె అంతా ఆపి, ప్రైజ్ ది లార్డ్, మనము కలుసుకున్నప్పుడల్లా జాగ్రత్తగా వినండి. మలాకీలో అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవిగి ఆలకిస్తాడట. ఎరాయిలు నా గురించి మాట్లాడుతున్నారా, నా కార్యాల గురించి మాట్లాడుతున్నారా, నా రాజ్యం గురించి ఇంటుంటాడు. ఈనాడానికి అని ఇష్టపడుతుంటాడు. ఈ సోదాన్ని తిన్నాడు అనుకో, అమ్మ మా ఆయన వింటాడు, అమ్మ ఆ భయం ఉండాలి మనకు. దేవుడు వింటున్నాడు రా మన మధ్యలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా అని ముఖాలు తిప్పడం కాదు. ఆత్మీయులు కలుసుకున్నారంటే, బాప్తిసం ఇచ్చు యోహాను యేసు ప్రభు కలుసుకున్నప్పుడు ఎటువంటి కార్యాలు చేసి చూసామో అట్లుండాలా. కడుపులో ఉన్న శిశువు ఏమయ్యాడట? గంతులేయడం ప్రారంభించాడు. ఆత్మీయులు కలుసుకున్నప్పుడు, దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చినప్పుడు అందరం కలుసుకున్నప్పుడు ఏముండాలి ఇక్కడ? హల్లెలూయా. ఆ గంతులను దొంగలిస్తాడు, జాగ్రత్త. డబ్బు విషయాలు ముందుకు తెచ్చి ఇక వేరే అన్ని తెచ్చి పెట్టి సమస్యలు తీసుకొని వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక దేవునికి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునామానికి మేము కలక. ఈయన ఏం పోగొట్టుకున్నాడు? కుమారుని పోగొట్టుకున్నాడు. వాడు శత్రువులాగానే ఉన్నాడు. దావీదు వాని విషయంలో ఏం చేస్తున్నాడు? అందుకే ఏమైందో తెలుసా? ఆ గురి లేని గాడిదే పరిగెట్టింది కదా, అక్కడ కొమ్మకు ఎంటికలు ఏమైనాయి, తగులుకున్నాడు. తగులుకొని ఆకాశానికి భూమికి మధ్యలో ఏమవుతున్నాడట? చెప్పండి అందరు కూడా, ఇట్లా అనండి అందరు కూడా అనండి. చేతులు ఉన్నాయి కదా రెండు, వెళ్ళాడుతున్నాడు అనండి. హల్లెలూయా. ఈ గాడిద వెళ్ళిపోయింది, దీనికి గురి లేదు కదా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. బిలాము బాలాకు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త కదా, ఎవరు? బిలాము గాడిద పరిగెట్టిందా? దానికి గురి ఉంది. అది చూస్తుంది యజమాని ఎట్లా కాపాడాలరా బాబా అని. ఎందుకు? ఏం చూస్తుంది అది? యెహోవా చేత పంపబడిన దూత ఖడ్గం పట్టుకొని నిలబడితే ఆయన చంపుతాడరా, నన్ను చంపినా పర్లేదు కానీ నా ఓనర్ని చంపొద్దని ఇది ఎన్ని ప్రయత్నాలు చేస్తుందో. ఈ ఓనర్కి దేక కొట్టడం దాన్ని. దేవుడు అది చూశాడు. ఓనర్కి బుద్ధి ఎక్కడి నుంచి నేర్పించాడు? అకస్మాత్తుగా గాడిద అనేది ఏమంటుంది? అన్నది. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఈడు ఎంత మబ్బులో ఎంత కోపంలో ఉన్నాడంటే, కోపం రౌద్రంగా మారింది. అంటే కోపానికి అక్క రౌద్రంగా మారితే గాడిద మాట్లాడుతున్నా ఇంకేం కాల వెంటనే ఒరే ఉన్నట్టుండి గాడిద మాట్లాడుతూ ఓయమ్మో నాయన దేవుడు వచ్చినాడు అని వనకాల. కానీ ఏమంటున్నాడు? కత్తి ఉంటే ఇక్కడ చంపి. ప్రైజ్ ది లార్డ్. ఒరే ఫూల్, ముందు ఎవరున్నారు? దేవదూతున్నాడు రా, ఖడ్గం పట్టుకొని. ఎక్కువ చేసావనుకో నీకు నాకు కాదు, నీకు లేపుతాడు, జాగ్రత్త. బుద్ధి తెచ్చుకున్నాడట. ఆమెందని చెబుదాం. దీనికి బుద్ధి లేదు, పరిగెట్టింది ఫర్రని. దేవునికి స్తోత్రం.
ఒక మాట చెప్తాడు, చెప్పుడు మాటలు వింటూ లేని వార్తలు పుట్టిస్తూ అనవసరంగా నీ ఆత్మీయ జీవితాన్ని చెడగొట్టుకుంటూ నువ్వు వెళ్తుంటే ఈరోజు ఏ గాడిద మీద ఉన్నావు తెలుసా? గురిలేని గాడిద మీద ప్రయాణం చేస్తున్నావు. ఆమెన్. ఈ చెప్పుడు మాటలు అంటే చెప్పిన వాళ్ళు ఇంక ఏవైతే ఉన్నాయి వాళ్ళు ఏవైతే ఒకరోజు వెళ్ళిపోతారు అందరూ. నువ్వు ఎక్కడ ఉంటావు తెలుసా? అటు ఆకాశానికి కాదు, మధ్యలో ఉంటావు. నాకు పోవాలనిపిస్తుంది కానీ అమ్మా ఏదో ఈగో. ఎందుకు ఆ కర్మజీవి? నెమ్మదిగా ఉండడం నేర్చుకో. హల్లెలూయా. ఎందుకు వినాలి, ఎందుకు మాట్లాడాలి, ఎందుకు చేయాలి? ఇప్పుడు చూడు ఎంత వచ్చింది ప్రాబ్లం. ముందుకు పోతే నొయ్యి, వెనక్కి పోతే గొయ్యి. మరి ఎక్కడ మన పరిస్థితి? మధ్యలో సైతాన్ గడ ఎయ్యి అంటుంటాడు. హల్లెలూయా. సో అడ్రస్ మనది ఎక్కడో చెప్పలేం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అందరూ ఆమె చెప్పండి. హల్లెలూయా. సో ఏం జరుగుతుంది ఇక్కడ? రాజుగారు దుఃఖంతో ఉన్నాడు. ఎవరి గురించి దుఃఖంగా ఉన్నాడంటే ప్రాణం పెట్టుకున్న అబ్షలోం గురించి దుఃఖంగా ఉన్నాడు. మేబీ వన్ గ్లామర్, మేబీ వన్ హైట్, మేబీ వన్ వెయిట్ ఈయనను ఆకర్షించింటుంది. నెక్స్ట్ వీడే ఉంటాడు, నాకు నా సక్సెసర్ వీడే నెక్స్ట్ అనుకున్నాడో మరి ఎట్లెట్లనో కదా. అంతగా అంగలాడిచి ఏడుస్తున్నాడు, అంతగా దుఃఖపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ అద్భుతం ఏంటో తెలుసా? హల్లెలూయా. గురి లేని వ్యక్తి రాజ్యాన్ని పరిపాలిస్తే ఆ రాజ్యం సరైన రీతిలో ఉండదని చెప్పి దేవుడు ముందే నిర్ణయించి ఈ దావీదుకు ఎటువంటి ఓదార్పును దయచేశాడంటే సొలొమోను అనే కుమారుని దేవుడు అతనికి దయచేశాడు. సొలొమోను అనగా నెమ్మది. సొలొమోను మాటకు అర్థమైంది నెమ్మది. దేవునికి స్తోత్రం. ఓదార్పు ఎట్లా దొరుకుతుంది మనకు? నెమ్మదిగా అని చెప్పండి అందరు కూడా. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగాక. సో దావీదుకు ఓదార్పును పొందాడు. అందుకే దావీదు అంటాడు, అయ్యా అసలు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి నేను అంతటి వాణ్ణి నాయనా. అసలు నేను ఎవరు ప్రభువా? ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్న నన్ను సింహాసనం ఎక్కించావు. అసలు నా కుటుంబాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం. కృతజ్ఞుడై ఉన్నాడు అతడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దట్ ఈస్ డేవిడ్. అందుకే దావీదు అతన్ని ఏం చేశాడు? ఓదార్చాడు. సక్సెసర్ని కళ్ళారా చూసి ఆయన చనిపోయాడు. ఎంత అద్భుతం చూడండి. కొడుకు పరిచర్యను చూసి వెళ్ళిపోయాడు ఆయన. ఆమేన్. దేవునికి స్తోత్రం. అది ఓదార్పు దేవుడు ఇచ్చేది. దుఃఖపడువారు వారు దేవునికి స్తోత్రం. అబ్బా, నాయనలాగానే మంచి కుమార్ని దేవుడు ఇచ్చాడురా. దావీదుకు మంచి కుమార్ని దేవుడు దయచేశాడని ఎప్పుడైతే సొలొమోను ఒక ఇద్దరు వ్యభిచారులు అంటే బిడ్డ నిమిత్తం వచ్చి న్యాయం కోసం వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళకు అద్భుతమైన తీర్పు తీర్చాడు. ఇద్దరు పిల్లలుగా అన్నారు. ఉదయానికి మారిపోయింది పరిస్థితి. ఏంటంటే ఒక పిల్లడు చచ్చిపోయి ఉన్నాడు. లేచి తల్లులు అంటారు, ఈ బిడ్డ నాది, ఈ బిడ్డ నాది అని ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. రాజు దగ్గరికి వచ్చింది పంచాయతీ. అప్పుడే తీసుకొని పోయారు. రాజుగారికి ఆమె అంటది, ఒక ఆమె, నేను ఇట్లా పడుకుంటే నా దగ్గర అని కంప్లైంట్ చేస్తూ ఉంది. సరే రాజుగారు నాది అంటే ఇప్పుడు ఏం చేయాలా? సరే బాబు, ఒక కత్తి తీసుకొని రండి, సగానికి మధ్యలోకి ఏదో యాపిల్ కోసినాడు కోయండి, ఒక కప్పు అక్కడ ఒక కప్పు ఇక్కడ వేయండి అన్నారు. అనగానే ఒక ఆమె ఏమన్నా తెలుసా? ఎస్ రాజుగారు, ఆమెకు పోదు నాకు పోదు, కానీ 100% కరెక్టే నాకు అని అన్నది. ఇంకొక ఆమె అన్నది, వద్దొద్దయ్యా మొత్తమే ఇచ్చేసి ఆమెకే, నాకు వద్దు అన్నది. అనగానే వెంటనే రాజు అన్నాడు, ఈమె నిజమైన తల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా అని ఆ తీర్పు చేయని అందరు ఇట్లనే కొట్టినారు చప్పట్లు. అక్కడ కూడా కొడుతూ ఒకడు అంటాడు, దావీదుకి ఏం కుమారుని ఇచ్చిండ్రా దేవుడు. ఆహా కదా, మాటలు దావీదుకి ఏం కలగజేసి ఉంటాయి. దుఃఖపడేవారు ధన్యులు. ఈరోజు నువ్వు దుఃఖంలో ఉన్నావు, కానీ అద్భుతమైన ఓదార్పు నువ్వు పొందుకోబోతున్నావు. అది దేవుడు నీతో పదే పదే చెప్తున్నాడు. హల్లెలూయా. దాని తర్వాత చూడండి ఇంకొకరు దుఃఖంతో ఉన్నవారు. నెహెమ్యా 1:4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసముండి
ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఎవరండి నా సుఖపురుషుడు అని చెప్పండి అందరు. అంటే సుఖంగా ఉన్నవాడు. నెహిమియా అనేవాడు బాధలు లేనోడు. నెహిమియా అనేవాడు దుఃఖం లేనోడు. నెహిమియా అనేవాడు చింత లేనోడు. ఎందుకంటే నెహిమియా యొక్క ఉద్యోగం ఏంటో తెలుసా? ఆషారోతు రాజుకు ద్రాక్షరసపు యొక్క గిన్నె అందించేవాడు. కప్ బ్యారర్ కదా రాజు గారికి. అయితే దాని ముందు ఈయన టేస్ట్ చేస్తాడనమాట. ఈయన తాగి బాగుందిలే, ఓకే, కొంచెం నీళ్ళు కలుపు, లేకపోతే కొంచెం ఇంకా వేయి అని చెప్పి శ్రేష్టమైన పాత్రను అందించేవాడు. అంటే ఒక మాట చెప్పాలంటే రాజుగారికి అత్యంతమైన నమ్మకమైన భటుడు. అంతే కదా? ఎవరికంటే వాళ్ళకి ఇస్తావా కారు ఇచ్చిన తర్వాత వాడు స్టార్ట్ చేసి అన్న గేర్ ముందుకా వెనక్కి అంటే ఎట్లుంటుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా అంటే అట్లుంటుంది పరిస్థితి. కారు పోతా ఉంటే ఇట్లా వంగి చూసి బ్రేక్ ఎక్కడుందో ఇదా అని అంటే ఎట్లుంటుంది? బ్రేక్ ఎత్తది, ఎక్సిలేటర్ తిన్నారనుకో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అవుతుంది. ఆమె దేవునికి స్తోత్రం. సడన్ బ్రేక్ వేసినా కూడా హల్లెలూయా అవుతుంది. ఎందుకు వెనకోడు వచ్చి కొట్టింటాడు అక్కడ. సో కరెక్ట్గా తెలిసి ఉండాలి. అట్లా నమ్మకం ఉన్న వాళ్ళకే మనం అప్పచెప్తాం ఏదైనా కూడా. అందరూ ఆమెందా చెప్పండి. సో నెహిమియా అన్ని కంఫర్ట్ జోన్లో ఉన్నాడైనా. బట్ ఏం జరిగిందంట? ఒకరోజు సడన్గా ఒక వార్త వినబడింది. నీ పితరులున్న పట్టణం, సమాధులున్న పట్టణం తగలబడింది, కాల్చేశారు, శత్రువులు వచ్చి అన్న మాట వినబడింది. ఈ మాట విన్నప్పుడు నేను కూర్చొని ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తినే. వావ్! అంటే ఆ స్టేజ్లో ఉన్న ఆ వ్యక్తి ఇద్దరిని మర్చిపోలే. అందరూ ఆమెందని చెప్పండి. ఈ స్టేజ్లో ఉన్నా అనండి అందరు కూడా. ఈ స్టేజ్లో ఉన్నా అని చెప్పండి. ఇద్దరిని మర్చిపోలే. ఒకటి దేవుని మర్చిపోలే, రెండవది తన స్వజనులను మర్చిపోలే. ఆమేన్. తన స్వజనులను, తన కుటుంబమును, తన ప్రాంతాన్ని కదా, తన ఊరిని ఏం చేయలేదైనా మర్చిపోలే. మరి ఇప్పుడు మీకు అడుగుతున్నాను, మీరు కూడా అదే స్థితిలో ఉన్నారా? కొంచెం వస్తే ప్రార్థనకు రారు, వాక్యం చదవరు, ఉపవాసాలు ఉండరు. రానప్పుడు ఎన్ని ఉపవాసాలో, రానప్పుడు 24 గంటలు మందిరంలోనే, రానప్పుడు కావలసినప్పుడు అవసరత ఉన్నప్పుడు అబ్బో మామూలుగా ఉండదు వాళ్ళది. ప్రైజ్ ది లార్డ్. అన్నీ వచ్చిన తర్వాత కదా, అందుకే నిండుగా ఉన్నవాడట తేనె పట్టునని ఏం చేస్తాడు వాడు? తోసేస్తాడట. అట్లా వీళ్ళు నిండిన తర్వాత ఏం మర్చిపోతుంటారు? దేవుణ్ణి మర్చిపోతారు. దేవుణ్ణి ఎవడైతే మర్చిపోతాడో వాడు అన్నీ మర్చిపోతాడు. అది గుర్తుపెట్టుకోండి. వాడికి తల్లి ఉండదు, తండ్రి ఉండదు, అన్న ఉండడు, ఎవడు ఉండడు. ఆకాశమందలి